కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత అందరూ గ్రహించింది ఏందంటే, చంద్రబాబు నాయుడు గతంలో లాగా గాదు, ఇప్పుడు ఇచ్చిన హామీలు తప్పకుండా నెరవేరుస్తాడని ప్రతి ఒక్కరు కూడా నమ్మినట్టు ఉంది. నమ్మారు కాబట్టే ఇంత బలమైన మెజారిటీ ఇచ్చారనేది కూడా అందరూ ఊహించారు. అంటే ప్రతిసారి తప్పు చేయరు గదా! సూపర్ సిక్స్ అనేది జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన దానికన్నా డబల్‌గా మెరుగ్గా ఉండబోతుందని ప్రజల్లో గ్రహించారు. నమ్మారు కాబట్టి వేశారనేది కూడా ఒక రకంగా వినిపించిన వార్తలు. సో, కాబట్టి దానికి సంబంధించి కూడా ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం అనేక నుంచి ఏదైనా కూడా విద్యుత్ ఛార్జీల పెంపుకు సంబంధించి కూడా ఒక రకంగా షాక్‌కు గురయ్యారు ప్రజలందరూ కూడా. సో, కాబట్టి దీనికి సంబంధించి కూడా తీవ్రంగా ఒక రకంగా వ్యతిరేకత అయితే కూడా ఏర్పడిందని చెప్పుకొస్తున్నారు. సో, కాబట్టి దీనికి సంబంధించి అయితే ప్రతిపక్ష పార్టీ ఏదైతే ఉందో వైఎస్ఆర్‌సీపీ నుంచి కూడా చాలామంది ఈ మధ్య కాలంలో చూసాం పలు జిల్లాలలో ధర్నాలు ఏర్పాటు చేశారు. సో, కాబట్టి దీనికి కూడా ప్రజల్లోంచి అనూహ్య స్పందన లభించింది. జనాలు కూడా తండోపతండాలుగా వచ్చి సపోర్ట్ చేశారు. సో, కాబట్టి ఏదేమైనా కూడా ఇచ్చిన హామీలు నెరవేర్చకపోగా ప్రజల మీద మరింత భారం పడుతున్నట్టు కనిపిస్తుంది. సో, కాబట్టి అది కూడా క్లియర్ కట్‌గా ప్రజలు కూడా గమనిస్తున్నారు కాబట్టి ఒక రకంగా